సో చిన్నపిల్లల్లో ఎప్పుడైతే స్క్రీన్ టైం పెరుగుతుందో ఏం జరుగుతుంది ఇది అర్థం చేసుకోవాలంటే మనకు స్క్రీన్ టైం యొక్క ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కొద్దిగా సైన్స్. సో బ్రెయిన్లో మనకు లింబిక్ సిస్టమ్ అని ఒక అవయవం ఉంటుంది, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అని ఒక అవయవం ఉంటుంది. యాక్చువల్గా అయితే మనం సరైన డెవలప్మెంట్ జరగాలి, సరైన స్కిల్స్ అక్వైర్ చేసుకోవాలి అంటే ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ని మనం స్టిమ్యులేట్ చేయాలి. అప్పుడు వాళ్ళు ప్రాపర్గా డెసిషన్ మేకింగ్ కానీ, లాంగ్ టర్మ్ థింకింగ్ కానీ, వాళ్ళ మెమరీ కానీ, వాళ్ళ ఎమోషనల్ కంట్రోల్ కానీ, ఇంపల్స్ కంట్రోల్ కానీ బాగా వస్తుంది. కానీ ఈ అధిక స్క్రీన్ టైం వల్ల మనకు లింబిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ లింబిక్ సిస్టంలో మనకు డోపమీన్ అనే ఒక కెమికల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ పదే డోపమీన్ అనేది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది స్క్రీన్ చూసిన ప్రతిసారి. సో ఈ డోపమీన్ అధికం అవ్వడం వల్ల మనకేమవుతుందంటే చిన్నపిల్లల్లో ఒకలాంటి ఇప్పుడు వాళ్ళు ఒక సెన్సేషన్, ఒక థ్రిల్ కోరుకుంటారు. వాళ్ళకు డెసిషన్ మేకింగ్ అనేది పూర్తిగా దెబ్బతింటుంది. అటెన్షన్ స్పాన్, ఏదన్నా అటెన్షన్ కొద్దిగా ఓపికతో చూసే విధానం కూడా దెబ్బతింటుంది. వాళ్ళకు ఎమోషన్స్ కూడా చాలా ఇంటెన్స్గా తయారవుతాయి. మనం పొరపాటున స్క్రీన్ తీసేసామనుకోండి, ఒక్కసారిగా వాళ్ళు అగ్రెసివ్గా తయారవుతారు. వాళ్ళ బిహేవియర్ ఒక డిఫరెంట్గా మారిపోతుంది. కొంతమంది డిప్రెస్ అయిపోతారు. సో ఇవన్నీ చేంజెస్ ఎందుకు వస్తున్నాయంటే ఈ స్క్రీన్ అనేది మన లింబిక్ సిస్టంలో డోపమిన్ శాతాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే స్క్రీన్ని మనం అవాయిడ్ చేస్తామో మన ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది లీడ్ తీసుకుంటుంది. ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ లీడ్ తీసుకుంటే మనకు బిహేవియర్ వైజ్, థింకింగ్ వైజ్ బెటర్ చిల్డ్రన్ ఉంటారు.